హాయ్ హలో నమస్తే. నిన్న నైట్ ఎపిసోడ్ చూసారా అందరూ? నాకైతే ఈ గొడవలు చూస్తుంటే ఆహా, ఇది కదా మనకు కావాల్సింది అని అనిపించింది. ఫస్ట్ వచ్చేసి అందరూ కామనర్స్ ఓనర్స్లో టెనెంట్స్ని ఒకరిని నామినేట్ చేయమన్నారు. అందరు కలిసి సంజన గారి పేరు అయితే చెప్పారు. దీనికి రీజన్స్ వచ్చేసి మనీష్ చెప్పిండనమాట. అంటే అందరు రీజన్స్ కలిపి మనీష్ ఒక్కడే చెప్పిండనమాట. ఏం చెప్పిండంటే, మీ వల్ల నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, మీరు మైక్ కొంచెం ఇట్లా కిందికి పెట్టి మాట్లాడుతున్నారు, అది ఇది అని రీజన్స్ చెప్పిండు. రీజన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నెగిటివ్ వైబ్స్ అనేది ఒకటి అనకుండా ఉంటే బాగుంటుండే. ఈలోగా ప్రియా గారు ఉండి బ్యాక్ బిచ్చింగ్ అని అనగానే వాట్ డిడ్ యూ జస్ట్ సే అని చెప్పి పెద్దగా సీరియస్ అయిపోయిందనమాట. దానికి ప్రియా కూడా నేను ఏమన్నాను అసలు అన్నట్టు ఇట్లా బ్యాక్ బిచ్చింగ్ అన్న దాంట్లో ఏముంది అన్నట్టు ఇట్లా చూస్తుంటే వాట్ డిడ్ యూ జస్ట్ సే అని చెప్పి సీరియస్ అయిపోయిందనమాట. బీ వర్డ్ అది వాడొద్దు, అది ఇది మా ఇండస్ట్రీలో ఇది వాడరు అని చెప్పేసి అన్నది. దాంట్లో పెద్దగా తప్పు పట్టాల్సింది ఏం లేదు, తను ఓవర్గా రియాక్ట్ అయ్యింది అనిపించింది నాకు. బయటికి వచ్చినాక కూడా భరణి గారితో కూడా అన్నారు ఇది రాంగ్ కదా ఈ వర్డ్ అన్నప్పుడు భరణి గారు దాంట్లో పెద్ద రాంగ్ ఏముంది అని చెప్పలేదన్నమాట. అక్కడి నుంచి గమ్మున సైడ్ అయిపోయిండు. కానీ ఆశా ఫ్లోరా గారు మాత్రము లేదు ఇది రాంగ్ అది ఇది అని చెప్పినందుకు నేను ఇతడు మంచిగా ఉందాం అనుకుంటున్నాను, నేను ఇతడు ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు అట్లా చెప్తావు అది ఇది అని చెప్పి ఆమె మీద కూడా సీరియస్ అయిపోయింది. కామన్ సెన్స్ అది ఇది సిక్ ఆ వర్డ్స్ అన్నీ వాడుతుంది. ఫస్ట్ ఆమెకే లేదు కామన్ సెన్స్ అనిపించింది నాకైతే.